తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. ఒక్కొక్కసారి యుగ పురుషుల చరిత్ర కూడా మనం నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి, స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పల్లెటూరులో నిమ్మకూరులో శ్రీమతి వెంకట్రావమ్మ లక్ష్మయ్య చౌదరి దంపతులకి 1923 మే 25న జన్మించిన యుగ పురుషుడు, కారణ జన్ముడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చరిత్ర చూసినప్పుడు మీరు ఎవరైనా సరే, నేను ఆయనతో కలిసి చాలాసార్లు మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఆయన హిస్టరీ అంతా చెప్పేవారు నాకు. ఏ విధంగా ఆయన చరిత్రలో జరిగిన సంఘటనలన్నీ కూడా చదువు కోసం విజయవాడకు రావడం, విజయవాడ నుంచి ఆ రోజుట్లో మనం చూస్తే తెల్లవారితో నిద్రలేసి తల్లికి సహాయంగా పాలు ఉత్పత్తి చేస్తే అవి తీసుకుపోయి ఎక్కడివ్వాలో వాళ్ళందరికీ అమ్మి, తర్వాత గుంటూరుకి పోయి చదువుకొని వచ్చినటువంటి కష్టపడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ప్రతి ఒక్కరి జీవితాలు, ఏ జీవితం చూసుకున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చిన్నప్పుడు కష్టాల్లోనే పుడతాం, తర్వాత మన శక్తిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి మన జీవితాన్ని మలుచుకునే పరిస్థితి వస్తుంది. 1945లో మద్రాసు రైలు ఎక్కాక ఎన్టీఆర్ జైత్ర యాత్ర ప్రారంభమైంది. ఆయన కూడా సినిమాల్లో మీరు చూశారు, నెలవారీగా జీతం కోసం సెటిల్ అయ్యాడు ఫస్ట్ టైం. అంటే ప్రతి ఒక్కరి జీవితాలు చూసినప్పుడు ఒక ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి జీవితాన్ని ప్రారంభించి మళ్ళీ చూస్తే, ఆ రోజు మద్రాసు వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ గారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు మొదటిసారి సహకరించడం, సినిమాల్లో అవకాశం ఇవ్వడం. ఆ తర్వాత మనం ఒక్కసారి చూస్తే సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలో నటించి ప్రాణం పోశారు. 300 సినిమాల్లో నటించారు. ఏడాదికి 10-15 సినిమాలు. ఇప్పుడు ఒక సినిమా 3 ఏళ్ళు పడతా ఉంది, కానీ ఎన్టీ రామారావు గారు మాత్రం సంవత్సరానికి 10 నుంచి 15 సినిమాలు నటించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే భారతదేశ చరిత్రలో ఎన్టీఆర్ల విభిన్న పాత్రలో పోషించినటువంటి ఒక నటుడు వేరే వాళ్ళు ఎవ్వరు దొరకరు, ఎవరు కనిపించరు. ఏ పాత్ర పోషించిన ఆయన్ని మీరు చూస్తే ఆ పాత్రలో జీవించాడు. ఒక వెంకటేశ్వర స్వామి పాత్ర వేయాలన్నా, శ్రీకృష్ణుడు పాత్ర వేయాలన్నా ఆయన ఒక క్రమశిక్షణ, నాన్ వెజిటేరియన్ తినేవాడు కాదు. అదే సమయంలో ఇంట్లో కూడా మంచం మీద పడుకునేవాడు కాదు, చాప మీద పడుకునేవాడు. అంటే ఒక మనిషి ఏదైనా ఒకటి చేయాలంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారనేది ఎన్టీ రామారావు గారు ఒక ఉదాహరణ. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక వెంకటేశ్వర స్వామి. ఒకప్పుడు మీరు చూస్తే ఇళ్లలో పూజ చేయాలంటే, ఇప్పుడు కూడా మీరు చూశారు, ఆయన ఏదైతే బ్యూటిఫుల్గా మన వాళ్ళు క్యాలెండర్ తీసుకొచ్చారు, అది తీసుకుంటే ఒక పవిత్రమైన భారం. దేవుడు అనేవాడిని మనం చూడలేదు, కానీ ఎన్టీఆర్ రూపంలో దేవుళ్ళని చూస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క నేను చాలాసార్లు ఆయనతో డిస్కషన్ వచ్చింది. నేను అన్నాను, మీరు ఒక పక్కన శ్రీరాముడిగా యాక్ట్ చేస్తారు, ఇంకొక పక్కన రావణాసురుడిగా యాక్ట్ చేస్తారు, ఏ విధంగా సమర్థిస్తారని అడిగాను. ఒక పక్క శ్రీకృష్ణుడు చేస్తారు, ఇంకొక పక్క దుర్యోధనుడిగా చేస్తారు, ఏ విధంగా సమర్థిస్తారని చెప్పి అడిగాను. ఆయన అడిగితే ఒకే మాట చెప్పాడు, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది, ఇద్దరు వ్యక్తిత్వాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి, విశిష్టమైన
వ్యక్తిత్వాలని చెప్పి ఆ క్యారెక్టర్ని జస్టిఫై చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్. ఆయన వాళ్ళ క్యారెక్టర్లో ఉండే పాజిటివ్ గుణాలను నచ్చి ఆ క్యారెక్టర్లో రాణించాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా లవకుశ సినిమా నేను చిన్నప్పుడు విన్నాను, చూశాను. లవకుశ సినిమా వస్తే ఎక్కడో పల్లెటూరు నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొచ్చి ఆ సినిమా చూశారంటే అది ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఒకటి రెండు కాదు, మన జీవితంలో చాలా చూశాం. ఎన్నో ప్రయోగాలు చేశాడు. పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర, ఆ చరిత్రలో ఆయన చూపించిన సంఘటనలు మనం చూస్తే కలియుగంలో ఏమేం జరుగుతుందో అవన్నీ చూపించి ఒక రీసెర్చ్ చేసి ముందుకు పోయిన వ్యక్తి. శ్రీనాథ కవి సార్వభౌమ కూడా ఇలాంటి సినిమాలని ఒక రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్ చేసి అలాంటి పాత్రలు తీసుకొచ్చాడు. తోడు దొంగలు సినిమాకు రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. సినిమాల్లో హీరోగా చేసినట్టే రాజకీయాల్లోనూ నిజమైన హీరో ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు నేను ఆయనతో కలిసిన తర్వాత నా మ్యారేజ్ కావడం, ఆ తర్వాత మాకు చర్చ రావడం, ఆ చర్చ వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, 60 సంవత్సరాల వరకు నేను కుటుంబం కోసం బతికాను. ప్రజలు నన్ను ఆదరించారు. తిరిగి నా శేష జీవితం ఈ ప్రజలు తెలుగు జాతికి అంకితం చేయాలని అంకితం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే ఆయన రాజకీయ ప్రవేశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.